గొప్ప సాక్ష్యము కలిగిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము ప్రకటన 12:10. రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. వాడు గొర్రెపిల్ల రక్తమును బట్టియు తామిచ్చిన సాక్ష్యమును బట్టియు వానిని జయించి ఉన్నారు. అనేక రకాల భయాలతో సాతాను మనలను కలవరపెట్టడానికి చూస్తాడు. కాబట్టి తన మరణానికి ముందే పిరికివాడు అనేకసార్లు మరణిస్తాడు అనే సామెత ఉంది. నిరుత్సాహం అనే తత్వము మనం జయించాలి. వారు గొర్రెపిల్ల రక్తము ద్వారా వానిని జయించి ఉన్నారు. సాతాను క్రియలను గమనించండి. సాతానుడు రాత్రింబగళ్ళు సహోదరులపై నేరం మోపుతాడు. నా గురించి ఏం చెప్తుంటాడో అని నేను ఆశ్చర్యపడతాను. అయితే నిజంగా వాడు నన్ను నిందించడానికి కొన్ని విషయాలు ఉన్నాయి. అందుకు నా ప్రభు ఏమి జవాబిస్తాడో నాకు తెలియదు. నీ గురించి వాడు ఏం చెప్తాడో అని నేను ఆశ్చర్యపడతాను. సాతాను స్వభావము మనలోకి కొన్నిసార్లు రావడం వల్ల మనం కూడా సహోదరులను నిందిస్తాము. మీరు నా వైపు చూసినట్లయితే ఏమీ ఉపయోగం ఉండదు. మీరు కేవలము ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని మాత్రమే చూడాలి అని నేను చెప్తూ ఉంటాను. నేను యేసయ్యను వెంబడించినట్లు మీరు నన్ను వెంబడించండి అన్న మెట్టు వరకు మనము రావాలి. మనము ఆ మెట్టులో ఉన్నట్లయితే సాతాను మనకు విరోధంగా ఏం చెప్పగలడు? మనము ఈ చెడ్డ స్వభావాన్ని మనలోకి రానివ్వకూడదు. ఏదెను వనమునందు సహితము ఆదాము హవ్వపైన, హవ్వ సర్పముపైన నేరం మోపుతూ ఉన్నారు. ఇది దెయ్యము యొక్క స్వభావము. ఇది పాపము యొక్క స్వభావము. ఇతరుల మూలముగా నీవు కలవరపడతావు. నిన్ను బట్టి నీవు ఎందుకు కలవరపడలేకపోతూ ఉన్నావు? చిన్న అసూయను నీ హృదయంలోనికి రానిస్తే అది పెరిగి ద్వేషమనే పెద్ద పుండుగా మారిపోతుంది. దాని అర్థము సాతాను జయిస్తున్నాడని. అది సాతాను రాత్రింబగళ్ళు చేసే పని. అలాంటి విషయాలలో ఎవరూ కూడా సాతానుకు లోబడవద్దు. వారు గొర్రెపిల్ల రక్తము ద్వారాను వారిచ్చిన సాక్ష్యము ద్వారాను జయించి ఉన్నారు. వారు మరణము వరకు వారి సాక్ష్యాన్ని కాపాడుకున్నారు. అలాగూ మనము ఉండాలి. డబ్బు నీ దగ్గరకు వచ్చినప్పుడు ఏ విధంగా యవ్వన కాలంలో దేవుని కొరకు ఉన్న ఆశలు నశించిపోతూ ఉన్నాయి? మనలో లోతైన కృపకార్యము జరిగినట్లయితే ఇది ఇలా జరుగుతుందని నేను అనుకోను. పేరు, స్థానము, సౌకర్యాలు మనకు ప్రాధాన్యత లేనటువంటి అంశాలు. దేవుణ్ణి సేవించడాన్ని మనము ప్రేమిస్తాము. కానీ ఇక్కడ మనము తప్పిపోతే అంధకార శక్తులను మనము బంధించలేము. ఎల్లప్పుడూ సహోదరులపై నిందలు మోపే అలవాటుతో మునిగిపోతాము. గొర్రెపిల్ల రక్తము ద్వారా వారు జయించిరి. మనము గొర్రెపిల్ల రక్తము ద్వారా ఈ లోకాధికారులను బంధించే కృప మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్.